నేను ఇక్కడ రాజంపేట నివాసిని ఆర్ఎస్ రోడ్లో కాకపోతే దీప్ లాడ్జిలో ఫ్రాడ్ ఆఫీస్ తీసుకుని ఈ నాగేంద్ర అబ్బాయి 45,000 ఇంటికి వస్తూ ఎవరికి తెలియకుండా ప్రజలకు మాకాడ తెలియకుండా నేను కూడా అక్కడ ఉన్నాను ఏపీ వెళ్ళి వస్తాను. సీట్ వేసుకొని అంతా అతని దగ్గర పెట్టుకొని నాదే 73 lakhs నాకు ఒకటి మిగతా బాధ్యతలు అంతా నాకు 40 కోట్లు ఉంటాయి. ప్రతి ఒక్కరిని మోసం చేశారు. అతని బినామీలు వాళ్ళ పేరు మీద అంతా కదా మళ్ళీ నేను కరెక్ట్ చేశాను. ఇప్పుడు అన్నట్టుగా చాలా మంది ఉన్నారు. ఇది కానీ ఎరగని మేము ఊహించలేదు స్టార్ట్ చేశారు. అది 73 lakhs 73 అసలే వడ్డీ లేకుండా కూడా ఈమెయిల్ ఇన్ని అక్కడ పెట్టినారు సార్. వ్యవసాయం ఇది 10 years జరుగుతుంది. 5 లక్షలు 10 లక్షలు చేస్తాను అతని కాడే పెట్టుకుంటాడు. మా ఖర్చు తీసుకోవాలి మేనేజ్ చేశాడనమాట. అన్నీ ఆడే తిరిగి అది నిలబడా ₹1,00,000 బిల్లు స్టార్ట్ చేస్తా ఆ తర్వాత 10 లక్షలు 20 లక్షలు స్టార్ట్ చేస్తాను. 2019లో అతని మీద నమ్మకంతో నేనేం చేస్తానంటే ₹60 లక్షలు సైట్ కొనడానికి ఉంటున్నాను. ఆ సైట్లో లాభం వచ్చినా నష్టం వచ్చినా అంతా నేనే నాకు ఎటువంటి నాకు అన్ని భయం. నాకు ₹2 ₹1 వేసి చేయండి సరే అని చెప్పేసి అతను 5 సంవత్సరాలకు పేపర్ రాసుకోవాలి. నా పేరు మీద సైట్ కూడా పెట్టినారు. నేను నా పేరు మీద కానీ 2024లో అతను రియల్ ఎస్టేట్ అమ్మేస్తానని చెప్పేసి అమౌంట్ మొత్తం కూడా అప్లై చేసేసుకుని నాకైతే ₹1 కూడా నాకు ఈ రోజు ₹1 కూడా కొన్నాను. అది రానే వడ్డీ కొన్నాను. మా మిస్సెస్ 2020 అక్కడ వెళ్ళిస్తాను కదా లంగ్ ట్రాన్స్మిషన్ కోసం జనాలు కరోనా గురించి చేయాలనుకుని ₹1 కోటి ఆయన ఫండ్ పెట్టినాను. ఆ ఫండ్ కూడా ఇంతవరకు నేను ₹1 కూడా నాకు అడుగుతానే ఉంటాను. ఈ సంవత్సరం ఇస్తాను, 2 నెలలకు ఇస్తాను, 3 నెలలకు ఇస్తాను నన్ను తిప్పుతానే ఉన్నాను. ₹1 కూడా ఇవ్వలేదు. నా మిస్సెస్ కనిపించాను. నాకు చిన్న పిల్లలు కనీసం ఆ పిల్లలు చూసుకునే బాధ్యత కూడా ఎవరు లేరు నాకు. నేను మా అన్నదమ్మ అందరి దగ్గర కొంత డబ్బులు మా అన్న దగ్గర ఇంతవరకు కూడా నేను అసలే అడుగుతున్నాను. అసలు ఇంకా తక్కువ ఇవ్వమని అడుగుతాను. నేను దాఖలు చేసుకున్నాను. ఇల్లు తాకట్టు పెట్టి మా అమ్మ పేరు మీద తాకట్టు మా అమ్మ చదువు రాకుండా వేలు మీద రేపించి మా అమ్మ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి 50 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అకౌంట్ నుంచి డబ్బులు ఇల్లు తాకట్టు బంగారు నా బంగారం మా మిస్సెస్ ఆ బంగారం ఇంట్లో పెట్టి బ్యాంకులో పెట్టి 50 లక్షలు డబ్బులు తీసుకున్నాను. ఈ విధంగా మొత్తం దానికి సంబంధించి బ్యాంకులో నేను నా పేరు మీద గోల్డ్ హౌస్ లోన్ మొత్తం దానికి ఇచ్చినట్టు అతను అదే రోజు పుట్టి చేసుకున్నాడు. అతను అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. అతని అకౌంట్ నెంబర్లు ఎవరో పెట్టేసి నాయుడులకు ఇద్దరు కొట్టించుకుంటారు. ₹40 లక్షలు 20 ఆ విధంగా మొత్తం అన్ని అతని పేరు మీద కొడుచుకుంటారు. కానీ వాళ్ళ పామర్తికి హర్ష్ కుమార్ రాజు వాళ్ళ కొన్ని అమౌంట్ నేను పెట్టిన చీటీ ఈ విధంగా నాకు అర్థం చేశాను. ఈ డబ్బులు కానీ దాంట్లో రాకపోతే నాకు సేవ చేస్తాను. ఎందుకంటే చిన్నపిల్లలు నేను కోరుతున్నాను. చిన్నపాటి మా జీవితాలు ఏదో ₹1 కూడా పెట్టుకొని చిన్నపిల్లలు చదువు పోతున్నాను, ఇల్లు కట్టుకున్నాను, చేసినట్టు ఇదిగా మైనస్లోకి వెళ్ళిపోయినా హీరో కూడా కాదు. ఎవరు నా పేరా కుమ్మరి బజరంగ ఏం జరుగు చెప్పండి. కుమ్మరి బజరంగ నా పేరు శ్రీనివాస చేస్తున్నారు. రైతులు నడుపుకుంటా ఉన్నాము. మేము ప్రస్తుతానికి ప్రతి నెల ₹1,00,000 1,50,000 పడతా వస్తున్నాము. మాకు ఈ నెలలో 25 లక్షలు రావాలి ఇస్తానన్నారు. ఇంతవరకు లేదు. మేము అడిగితేనే ఇస్తామంటారు కానీ ఎప్పుడు ఇస్తాను మల్లెనికి వేసుకెళ్తుంది. అది చేసినాము. మల్లెనికి అయిపోతుంది. మళ్ళీ ఈ పక్క పెట్టించినారు. అంటే ఇక్కడ తీసుకుంటే మీకు లెక్క వస్తుంది అనేసి నాకు ఒక హోప్ చూపించినప్పుడు నేను ఇతనే నన్ను వేరే సార్ ఉండే చీట్లు కూడా తెచ్చి ఈయనకే వేసాను. అవి కూడా చూపించాను. మా బంగారు మా అమ్మ కాదులు మా అక్కలు అందరూ తీసుకొచ్చి తర్వాత 50,000 మంది ఇచ్చి కూడా ఆయనకే పోయిన 27 కుదువు పెట్టి 28 లెక్కించినాను. 7 లక్షలు బ్యాంక్ ట్రాన్సాక్షన్ HDFC బ్యాంకింగ్ అయినా నాకు ఎంచేకి రాదన్నా అకౌంట్కి నువ్వే కొట్టుకున్నా అనేది సెల్ ఆయనకే ఇస్తా అంటమ్మా. నాకు కొట్టేకి రాదు, నేను పాస్వర్డ్ కొట్టుకున్నా అని ఏది నమ్మకం అట్లా పెట్టేశారు. ఎవరిని అడిగినా కానీ మంచి వ్యక్తి, ఎవరిని అడిగినా మంచి వ్యక్తి ఇస్తాడని చెప్తా వచ్చినారు. మాకు మేమంతా ఏం లేదన్నమ్మా. మేము రోడ్డులో ఉన్నాము.
మేము ఆయన నమ్ముకొని ఉన్నాము. ఆయన మాకు ఏం చేయలేకపోతే మాకు ఎవరు లేరు మేడం ఇక్కడ. మాది ఇక్కడ కాదనేసి వాళ్ళు ఒక ఇదేనా మాది కర్నూలు జిల్లా అయితే ఇక్కడ వచ్చి 40 ఏళ్ళు అవుతుంది. అందుకు వాళ్ళకి వాళ్ళు ఏం చేసుకోలేరు లేదు. పింఛన్ కూడా వాళ్ళకి అన్ని ఏమొస్తే వాళ్ళకి ఇస్తున్నాం. మాకు న్యాయం జరగడానికి వచ్చిన న్యాయం జరగలేదంటే మేము అంతా రోడ్డు నమస్కారం. ఈరోజు ఉదయం పీజీఆర్ఎస్ పిటిషన్ ద్వారా సి ధనుంజయ అనే వ్యక్తి ఒక పీజీఆర్ఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేమి అంటే వీళ్ళు కంచి నాగేంద్ర వాళ్ళ భార్య అయినటువంటి కంచి విజయలక్ష్మి దగ్గర చిట్టి వేస్తూ ఉండేవాళ్ళు. ఆ చిట్టీలు వేసి ఆ చిట్టి డబ్బులు ఇవ్వలేదని చెప్పి పీజీఆర్ఎస్ లో పెట్టడం జరిగింది. అదేవిధంగా వీళ్ళతో పాటు మరికొంతమంది బాధితులు వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది. అందరినీ విచారిస్తున్నాం. విచారించి దాంట్లో ఫ్యాక్ట్స్ అయితే ఏదైతే ఉంటుందో యాజ్ పర్ మెరిట్స్ కేసు రిజిస్టర్ చేసి ఫైనల్ చేస్తాం. వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళ డాక్యుమెంటేషన్ ఎంత ఇస్తే అంత ఇస్తాం. వాళ్ళు ఏమి చెప్తున్నారు. సో దాంట్లో మేము వెరిఫై చేస్తున్నాము. వాళ్ళ దగ్గర ఆధారాలు కూడా తెమ్మని చెప్పి 50 నుంచి 70 కోట్ల వరకు ఉంటుంది అంటున్నారు అది వాళ్ళు అంటున్నారంటే మన దగ్గర అయితే ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చినారు, ఈరోజు సాయంత్రం వచ్చారు. మొత్తం కలెక్ట్ చేసుకొని ఎంత ఉంటే యాజ్ పర్ మెరిట్స్ కేసు కట్టడం. నువ్వు సొక్కాయ పట్టుకొని చెప్పు జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలు చేసినావంట. ఎవరిని జాఫర్ని లేదు అతన్ని కావాలంటే ఇప్పుడే ఇప్పుడు అతను ఇప్పుడే చెప్పినాడు ఆడ ఇప్పుడే పిలిచండి. అయ్యో ఇప్పుడు చెప్పినాడు బ్రదర్. నేను అన్నా జాఫర్ ఎట్లా ముందుకురా ముందుకురా చెప్పు ఎవరు చెప్తే చెప్పినావు చెప్పినానేమో వీడియో సారే నన్ను కాలర్ పట్టి మీరు ఈ విధంగా నీ బాధ అంతే నీ బాధ చెప్పుకో. నువ్వు సారు జగన్మోహన్ సారు వీళ్ళ మీద నువ్వు చెప్తే నీకు డబ్బులు వస్తాయని చెప్పమన్నారు సార్. నేను చెప్పినాను ఈ సార్ చెప్పమన్నాడు. వెనక బాధ్యత అందరూ చెప్పమన్నారు. నేను వాళ్ళ మాట అందరూ చెప్పమన్నారు. నాకు ఏమి తెలియదు సార్. నన్ను కాలర్ పట్టి ముందుకు లాగింది వీళ్ళంతా సార్. ముందుకు తప్పి వీళ్ళందరూ అందరూ ఎంతమంది ఉన్నారు అంతమంది బాధితులు పొద్దున్న నుంచి నేను రాను అని చెప్పినా కాదు అందరూ కాదు నీ ముందునే చెప్పాడు కదండి. ఫస్ట్ ఈసారి నన్ను కాలర్ పట్టి లాగింది సార్. జగన్మోహన్ రాజు గురించి చెప్పండి. ప్రెస్ మీట్ ముందుకు ఈసారి నీవు మధ్యత్వం నేను అంతా గమశివ సార్ దగ్గర జరిగింది. నీకు ఆయన రాహుల్ చంద్ర రెడ్డి ఎవరు జగన్మోహన్ సార్ ఫోన్ చేసినట్టు చెప్పమనింది. ఈ విధంగా నువ్వు చెప్తేనే నీకు డబ్బులు వస్తాయా ఆ మాట నేను చెప్పలేదు. రావరని చెప్పమంటే చెప్పినాను సార్.